నమస్కారం వెల్కమ్ టు ruchilu.com ఫస్ట్ పెప్పర్ గోబీ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పెప్పర్ గోబీ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోబీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, కారం, బియ్యం పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కరివేపాకు, నూనె. సో చూసారు కదండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మరి ప్రొసీజర్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. సో స్టార్ట్ చేసేద్దామా షెఫ్? స్టార్ట్ చేస్తాం. ఓకే, దీనికి ముందుగా మనం బ్యాటర్ చేసుకుంటున్నాం. దీనికి మనం 3 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు బియ్యపిండి వాడుతున్నామండి. బియ్యపిండి మనం వేసుకున్నట్టయితే మనకి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. మనకి పిల్లలు తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి వేసుకున్నాం. బియ్యపిండి వేసుకున్నాం. ఇందులో మనం మిరియాలు అనేది మనం నూరి పెట్టుకున్నాం, పొడి పట్టలేదు. మనకి పొడి పట్టినట్టయితే ఇందులో కలిసిపోతుంది. కొంచెం ఇలా మనం చేసుకున్నట్టయితే కొంచెం పంటి కింద తగులుతూ ఉంటుంది. సో కొంచెం బరకగా అంటే గ్రాన్యూల్స్గా గ్రైండ్ చేసుకోవాలి పెప్పర్ని. సో అది కంప్లీట్గా పొడిలా వేసుకోవద్దు అనమాట. చూస్తున్నారు కదా, గ్రాన్యూల్స్ లాగా కనిపిస్తుంది పెప్పర్, అది వేసుకున్నాము. ఇంట్లో మనం తగినంత కారం, మనం కారం తక్కువగా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం మిరియాల పొడి ఇక్కడ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు. తగినంత ఉప్పు, మనం ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాము. మీరు ఒకవేళ ఇష్టమైతే వామ వేసుకోవచ్చు. వామ ఇష్టపడని వారు ఒకవేళ కాంటినెంటల్ స్టైల్లో కన్వర్ట్ చేసుకున్న వాళ్ళైతే కొంచెం హెర్బ్స్ యాడ్ చేసుకోవచ్చు. అది అప్ టు యువర్ చాయిస్. జీలకర్ర బదులుగా మీరు వామ అనేది యాడ్ చేసుకోవచ్చు. వామ కూడా హెల్త్కి మంచిది కాబట్టి. లేకపోతే హెర్బ్స్ మనకి ఉన్నాయి కదా చాలా హెర్బ్స్, అవి యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ముందు కలిపేసుకుందాం. మనం ఇందులో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం. ఇప్పుడు మనం తడిగా ఉండేవి మిగతా వేసుకుందాం. ఇందులో అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ సరిపోతుందండి. సన్నగా గింజలు తీసి సన్నగా తరుక్కోవాలండి పచ్చిమిర్చిని. మనకి గింజలు తీసేసినట్టయితే అందులో ఉన్న కారం అనేది కొంచెం తగ్గుతుంది. మిరియాలు అండ్ కారం పొడి కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి స్లిట్ చేసేసి దాని గింజలు తీసేసుకొని ఫైన్గా పొడువుగా జూలియన్ కట్లో కట్ చేసుకున్నారు, అవి కూడా వేసుకున్నారు. యాక్చువల్గా పచ్చిమిర్చి ఎందుకు వేశారు షెఫ్ అలా మీరు కట్ చేసి? పచ్చిమిర్చి నూనెలో మనకి ఎగినప్పుడు ఆ వచ్చే సువాసన అనేది చాలా బాగుంటుంది. ఓకే, దాంతోపాటు మనకి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అనేది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి ఇది బజ్జీల పిండిలా కలుపుకునేటది సరిపోతుంది. సో ఒక్కొక్క గోబీ డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తామా షెఫ్? మనం మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో వేసిన వెంటనే ఫ్రై చేస్తాం అనుకున్న వారైతే మొత్తం ఇందులో వేసేయచ్చు. లేదు మేము కొంచెం ఫ్రై చేసి కొంచెంసేపు ఆగి ఒక 15 మినిట్స్ ఆగి కొంచెం ఫ్రై చేస్తాం, అలా బ్యాచెస్గా ఫ్రై చేస్తాం అనుకున్న వారు మొత్తం వేయకూడదు, మొత్తం నానిపోతుంది. మనకి ఏంటంటే గోబీలో ఉన్న వాటర్ ఏంటంటే మనం ఇందులో ఉప్పు వేసాం. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే దాన్ని మనకి వదులుతూ ఉంటుంది, వాటర్ అనేది వదులుతూ ఉంటుంది. పిండి అనేది మెత్తగా జార్ అయిపోతుంది కాబట్టి. సో వెంటనే వేసేటట్టయితే గోబీ ఇందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అంటే కొద్దిగా 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వేసిన గోబీని అన్నిటిని డీప్ ఫ్రై చేసేసేయండి. గోబీని అలా బ్యాటర్లో మీరు అంటే సోక్ చేయకూడదు, బికాస్ అందులోంచి మళ్ళీ ఉప్పు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్గా లిక్విడ్గా ఎక్కువ అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా అవ్వదు మీకు. ఈ బ్యాటర్ ఏదైతే ఉందో గోబీకి ఒక కరెక్ట్ కోట్ అవ్వదు కాబట్టి. మేమందరం అంటే యూజువల్గా చేతితో కలిపేస్తే అలా టక్కుని కలిపేయగలుగుతాము. మీరు స్పూన్తో చాలా ఈజీగా కలిపేశారు, లమ్స్ లేకుండా. అసలు కుక్ చేస్తూ ఉంటే అన్నీ నేర్చేసుకోవచ్చు అంటారా షెఫ్? పెప్పర్ అనేది గ్రాన్యూల్స్ కనబడుతుంది అక్కడక్కడ బ్లాక్ డాట్స్ లాగా. మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలా సోక్ చేయడం అనేది అవసరం లేదు. సోక్ చేయలేదని అవసరం లేదు, వెంటనే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అండ్ గోబీ పువ్వు కొంచెం పువ్వులు అనేవి పెద్దగా ఉండాలి, మరి చిన్న అయితే మీడియం సైజ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇది మంచిగా కోట్ అయిపోయింది. ఒకవేళ కోట్ కావట్లేదు, ఒక పొరలాగా రావట్లేదు అనుకుంటే మీరు కొంచెం మైదా పిండి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అన్నిటికీ మనకి బ్యాటర్ అనేది ప్రతి ఒక్క గోబీకి కోట్ అయిపోయింది కదా షెఫ్? కోట్ అయిపోయింది. ఓకే, దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మన ఆయిల్ హీట్ ఎక్కేసింది కదా షెఫ్? హీట్ ఎక్కేసింది. డీప్ ఫ్రై చేసేద్దామా పెప్పర్ గోబీ? తర్వాత కొంచెం కోటింగ్ వచ్చేటట్టు మనం దీన్ని వేసుకోవాలి. ఓకే, సో ఒకసారి అలా అలా కలిపేస్తే మనకి కోటింగ్ ఇంకొకసారి కోట్ అయిపోతుంది కాబట్టి వేసుకుంటే. మనం ఇది ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. మనం మొత్తం కనుక ఒకసారి వేసేసినట్టయితే మనకి అతుకపోతే, రెండోది ఏంటంటే మనం అన్నీ ఒకటేసారి వేస్తుంటే దీనిలో మనకి ఏంటంటే తేమ ఉంది. తేమ వల్ల నూనె అనేది పైకి రావడానికి సూచన ఉంటుంది. ఓకే, పెప్పర్ గోబీ డీప్ ఫ్రై అవుతున్నాయండి. ఆహా, నేనైతే వెయిట్ చేస్తున్నాను టేస్ట్ చేసేయడానికి. బికాజ్ ఆంటీస్ యూజువల్గా వీకెండ్కి కిటీ పార్టీస్ పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ఈసారి ఆర్డర్ చేయడం వదిలేసేయండి, మీ చేతులతో పెప్పర్ గోబీ చేసి కిటీ ఆంటీస్ని సర్ప్రైజ్ చేసేయండి. అండ్ బర్త్డేస్ అప్పుడైతే పిల్లలు ఎలాగో మనం సర్ప్రైజ్ చేసేయచ్చు. అండ్ వెజిటేరియన్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్టర్ అని చెప్పొచ్చు. యూజువల్గా మనం ఎన్నో రకాలు చేసుకుంటాం నాన్ వెజ్తో. సో వెజిటేరియన్తో అప్పుడప్పుడు చాలా లిమిట్గా అయిపోతాం అనమాట. వెజిటేరియన్ స్టార్టర్స్కి వచ్చేటప్పటికి కొంచెం లిమిట్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇది చాలా అద్భుతంగా చేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ గోబీ ఎక్కువ 2-3 రోజుల ముందు తెచ్చేసి వాళ్ళకు కొంచెం లైక్ ఫ్రిడ్జ్లో అలా అలా స్టోర్ అయ్యి మీరు చేసుకోకుండా ఫ్రెష్గా గోబీ తెచ్చుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో సంజన గారు నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఓకే, నేను టేస్టింగ్కి రెడీగా ఉన్నాను, ఫుడీ గర్ల్ని కాబట్టి. సో సంజన గారు, మీరు టేస్ట్ చేయడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మీకోసం కొన్ని ముందే తీసి నేను ఇస్తున్నాను. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. డెఫినెట్గా హాట్ పెప్పర్ గోబీ అండి ఇక్కడ రెడీగా ఉంది. పెప్పర్ కాబట్టి అండ్ రైనీ సీజన్లో పెప్పర్ చాలామంది చాలా విధాలుగా వాడతారు వంటలలో. సో పెప్పర్ గోబీ చేసుకొని మీరు పెప్పర్ని యూస్ చేసేయండి. టేస్ట్ చేసి చెప్తాను పెప్పర్ గోబీ ఎలా ఉందో. చికెన్ తింటున్నాను అనిపిస్తుంది. ఫస్ట్ బైట్కి చికెన్ అనిపించింది నాకు. సూపర్ షెఫ్. ఫస్ట్ బైట్ అలా క్రిస్పీగా, నిజంగా మీరు బియ్యం పిండి వేశారు, క్రిస్పీనెస్ వస్తుందని పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ వచ్చేసింది దీంట్లో. చాలా 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 సూపర్గా ఉంది. చూసారు కదా, పెప్పర్ గోబీ అదిరిపోయిందండి.